శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యాం మాయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాసమహర్షయే నమః. శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణాన్ని మనం ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఈ గరుడ పురాణాన్ని వివరించేటువంటి సమయంలో ఇక 2వ అధ్యాయం నుంచి సవివరంగా మానవుని యొక్క జీవిత అంతం తర్వాత జరగబోయేటువంటి కొన్ని విషయాలను, ఒక నరక మార్గము, వైతరిణి నది అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వివరించడం ప్రారంభం చేశాడు. నా భక్తుడైన నిన్ను కూడా నరక మార్గం అనేటువంటి మార్గం ఏదైతే ఉందో అది వణికిస్తుందయా. అది బహు దుర్మార్గము, చెట్ల నీడ ఉండదు. ఓ గరుత్మంతా, ఈ వైతరిణి అనేటువంటి ఈ నది, ఈ నరక మార్గము, నా భక్తుడైనటువంటి నిన్ను కూడా ఈ నరక మార్గం వణికిస్తుందయా. అది బహు దుర్గమము, చెట్ల నీడ కూడా ఉండదు, ఆహారం జలం కొంచెమైనా కూడా దొరికేటువంటి స్థలం కాదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తప్పింపచేస్తారు. అసలు ఒక సూర్యుడు యొక్క వెలుతురే తట్టుకోలేనటువంటి మనం 12 మంది సూర్యుల యొక్క ప్రకాశవంతమైన కాంతి పడితే తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందా? అది పాపాత్ముల్ని బాధింప చేయటానికే. ఇంకా ఈ మార్గంలో విపరీతమైనటువంటి చలిగాలి వైపరీత్యం ఇంతింత అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క చోట కాలల్లో దిగేటువంటి ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితమైనటువంటి సర్పాలు, తేళ్ళు, మరికొన్ని చోట్ల అనేక కుక్కలు కానీ పెద్ద పులులు, సింహాలు కారుస్తాయి. ఇక కొన్ని చోట్ల అగ్ని దహింప చేస్తుంది. అలాగే ఆ దారిలో అసిపత్రం అనేటువంటి ఒక వనం, ఆ వనం పొడవు 2000 యోజనాల మహాఘోరమైనటువంటి ఆ వనంలో అనేక గ్రద్దలు, కాకులు, గుడ్లగూబులు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రం అనేటువంటి వనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. ఇక హస్తమాత్రమైన ఈ యొక్క పిండదేహం ఈ చెట్ల ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగేయబడుతూ ఉంటుంది. ఇక ఒక చోట చీకటితో నిండినటువంటి గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని యొక్క మార్గాయాసానికి గురి చేస్తాయి. ఇక ఆ జీవుడు ఆ మార్గం గుండా వెళ్ళి అనేక వ్యయ ప్రయాసలతో అక్కడి నుంచి బయటపడేటువంటి ప్రయత్నంతో ఈ చీకటి జలగలతో నిండిన బురదగుంటలు, ఎర్రగా రాగి రంగులలో మారినటువంటి కాలిన ఇసుక నిప్పులు, సలసల కాగేటువంటి నీళ్లు, కత్తులు, ఇంకా ఎన్నో మార్గ మధ్యలో జీవుణ్ణి నరకయాతనలు గురి చేస్తాయి. ఇవి కాక చీమునెత్తురులు, మలమూత్రములు వంటి అసహ్యకరమైనటువంటి వాటిలో దారిలో కూలబడుతూ నడవాల్సిన పరిస్థితులు ఆ మార్గంలో ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరిణి నది. ఇది యమ మార్గంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తుంది ఈ వైతరిణి. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీమునెత్తురులు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది. ఇది క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్మని చూసిన వెంటనే అత్యుత్సాహంతో బాధించుటకు సిద్ధమవుతాయి. ఇది సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానం అయినటువంటి ఆ ముక్కులు గల గ్రద్దలు, ఇక బొంతకాకులు, జలగలు, మాంసభక్షణ చేసేటువంటి చేపలు, తాబేళ్లతో నిండి ఆ యొక్క వైతరిణి నది ఉంటుంది.
ఇక పాపాత్ములైనటువంటి జీవులు ఇక్కడ బాధకు తాళలేక తట్టుకోలేక తమ వారిని తలుచుకుంటూ మాటిమాటికి రోదిస్తూ ఉంటారట. అందుకనే జీవుని యొక్క మార్గం ఈ రోదనలో అనేక ఆకలి దప్పుకలతో ఓర్వలేక ఈ జీవ పాపులంతా కూడా ఆ రక్తాన్ని ఇక తాగవలసిన పరిస్థితి వస్తుంది. కానీ అది ఎన్నడూ ఎండిపోయినటువంటి జీవనదట వైతరిణి. పాపాత్ముల పాలిట ఘోరమైనది. త్రేళ్ళు త్రాచుల్లాంటి సంచరించే ఆ నదిలో పడిన వారిని, ఆ సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరూ కూడా సమర్థులు కాలేకపోతారు. కేవలం ఇది పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికంటే దారుణమైన నది ఇంకొకటి లేనే లేదు. ఇంతటి ఘోర మార్గాన్ని కేవలం ఈ పాపం చేసిన పాపుల నిమిత్తమే కల్పించబడింది. ఓ గరుత్మంతా, ఈ మార్గంలో దుఃఖితులై వెళ్ళే వారందరూ కూడా మరింత హింసకు గురి చేసేలా యమభటులు వారిని లోపలికి తోస్తారయా. కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరిని వారి యొక్క శూలాలను కాళ్లకు గుచ్చి, కొందరిని కాలపాశాలతో యమభటులు లాగుతూ ఉంటే, కొందరు పాపుల్ని కాకులు లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. మరి వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపులు లాక్కుపోతారయా. వారి నోటి నుంచి రక్తమే నురగలగా రావటం తప్ప మాటి మాటికి తమ వారిని గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ, అయ్యో నా కుమారులు, నా కుటుంబం, నా బిడ్డలు, నేను చేసిన సంపాదన, నా ఐశ్వర్యం ఏమైంది? మనతో వస్తుందా? కేవలం మనం చేసిన ఆ పుణ్య ఫలమే మనని రక్షించగలదు తప్ప ఈ మార్గంలో మనని రక్షించగలిగేది ఏదైనా ఉందా? అనేక బాధలు పడలేక చావలేక పడుతూ లేస్తూ ఆ మార్గాన్న పాపులు వెళ్తూ ఉంటారయ్యా. ఇప్పుడు మానవ జన్మ, దాని గొప్పతనం మనం తెలుసుకుందాం. మరి ఇంత గరుడ పురాణంలో వక్తృశ్రోతృ పరంపర, విష్ణుస్వరూప వర్ణన, గరుడునికి పురాణ సంహిత వరదానం లాంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణాన్ని ఆమూలాగ్రంగా వినాలని ఉందని కోరుకున్నారు. ఇక అయ్యా సూత మహర్షి, మీరు ఈ విషయాలు చెబుతుంటే ఇది ఒక జ్ఞాన మార్గంలో ఉండేవారికి ఈ పాప విషయాలను తెలుసుకుని దీని నుంచి వారిని రక్షించి అత్యంత జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు శౌనకాదిములు. ఈ అత్యంత ఉత్సాహంతో వేడుకొనగా ఆ పరమ పౌరాణికుడైనటువంటి సూత మహర్షిని వేడుకున్నారయ్యా. మరి ఈ బదరికాశ్రమంలో మీరు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా మీరు గమనించి, నేనెక్కడైతే ఆయన ఆసనం సమీపంలో నేలపై కూర్చుండిపోయాను, ఆయన కనులు తెరవగానే ఆయనకి ప్రణామం చేసి ఎలా ప్రవర్తించాలి? ఓ గురుదేవ, మీరు పరమేశ్వరుడు భగవానుడైనటువంటి శ్రీహరి స్వరూపాన్ని, జగసృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింకా ఎంతసేపైనా ఆ పరమపావనుని యొక్క ధ్యానంలో ఆయన దర్శించగలరని నాకు తెలుస్తూ ఉన్నది. ఈలోగా మీరు మిగతా శిష్యులందరూ, కొందరు మునీంద్రులు అక్కడ చేరుకున్నారు. ఇక వ్యాస మహర్షితో పాటుగా కూర్చున్నటువంటి శిష్యులందరికీ, ఓ నాయనులారా, నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలుగుతాడు. చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన నాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానయ్యా. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి వేరు సత్యలోకానికి వెళ్ళాం. అది ఆది బ్రాహ్మణుడు, గురువులకే గురువైనటువంటి సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవ, సర్వవేద సారము, సర్వజ్ఞాన సారము మీరే, మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేశాం. సర్వశాస్త్ర సారభూతుడు గరుడ పురాణము ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్యదేవతలకు దీన్ని వినిపించసాగాడు అంటూ ఆ సందర్భంలో ఇలా చెప్పడం జరిగింది. ఒకమారు ఇంద్రాది దేవతల్లో కలిసి శివదర్శనానికి నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానం చేస్తూ ఉన్నారు. అది చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరిచి మమ్మల్ని చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, ఓ శివ అని అనేక స్తోత్రాలతో నమస్కారం చేసి, మీరు ఇంకొక దేవుని ధ్యానించడం ఏమిటి? మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుందని అడిగారు. మీకంటే గొప్ప దేవుడు ఇంకెవరున్నారు? మాకింతవరకు ఎవరు చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ ఆ పరమదేవతా స్వరూపం ఏమిటో మాకు చెప్పండి, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని రక్షించండి అని చెప్పాడు. ఆ పరమ సారతత్వాన్ని మాకు అనుగ్రహించమని కోరుకున్నారు. ఇక బ్రహ్మాది దేవతలు
నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరులకు ఆ విష్ణు భగవాన్నే ధ్యానం చేస్తానయా అని చెప్పాట పరమేశ్వరుడు. చూడండి, పరమేశ్వరుడు యొక్క హృదయంలో విష్ణునామాన్నే ధ్యానం చేస్తూ ఉన్నాడని చెప్పిన ఆ పరమేశ్వరుడు, ఓ బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడున్నై ఎవరితో సర్వవ్యాపకుడు, అద్వైతుడు, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడైనటువంటి ఆయన వెలుగుతూ ఉంటారో, ఈ విశ్వాన్ని వెలిగిస్తారో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరినే నేను ధ్యానం చేస్తానయ్యా. శ్రీ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అని పరమేశ్వరుడు కూడా బయలుదేరాడు. సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుదాయకమే అయినటువంటి నేను ఆయన్నే చింతలోనే నిమగ్నుడై ఉంటాను. కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గుచ్చబడినటువంటి ఒక మనుల్లాగా, ఒక దండలాగా మనమంతా సత్వరజస్తమో గుణములను సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధిక అభుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, అంటే దానికన్నా అతి చిన్నదైనటువంటి, స్థూలం దానికన్నా స్థూలుడు, పెద్దదానికన్నా పెద్దదైనటువంటి, గురువుల్లోకెల్లా ఉత్తమోత్తముడు, పూజ్యుల్లోకెల్లా పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమసత్యవంతుడు, సత్య కర్మ నిష్ఠ అనుష్ఠానపరుడు, పురాణాల్లో శృతింపబడేటువంటి పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయకాలంలో సంకర్షుడు, కీర్తింపబడ్డ వారెవరో కాదు ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసన చేస్తున్నాను. ఆయనే శ్రీమన్నారాయణుడు. సత్ అసత్ అనేటువంటి రూపాల్లో నవల సత్య స్వరూపుడైనటువంటి ఏకాక్షర ప్రణవానికి మూలమై ఉన్నటువంటి దేవ, యక్ష, రాక్షస, నాగగణాల చేత అర్చించబడేటువంటి విష్ణువే నేను అర్చిస్తున్నానయా. కొరంలో ఉన్న చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లుగా ఈ జగాలన్నీ మనలో సహా ఆ విశ్వరూపంలోనే కదలాడుతున్నాయి. అంటే ఆయనే విశ్వరూపంలో ఉన్న విశ్వాంతరయామి, ఆయనలోనే మనమందరం కూడా కదలాడుతున్నాం. ఆయన ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యూలోకంలో నాభి, ఆకాశంలో చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు, ఇక ఈ విశ్వరూపం అంతా ఆయనే. ఉదరంలో స్వర్గము, మర్త్యలోకము, పాతాళము, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, మరి అంగసందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరినైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే ఆ దేవదేవుడు. ఈ జగత్తునకు ఆది అయిన నాది తత్వమయాది అయినటువంటి అట్టి నారాయణుడిని నమస్కారం చేస్తున్నానని ఏ పురాణ పురుషుని నుండి సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితలు ప్రవర్తితం అవుతాయో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమసారతత్వ జ్ఞానాన్ని పొందవలసి ఉన్నదని అంటూ ఆ పరమశివుడు కూడా మాతో విష్ణు వద్దకు బయలుదేరి వచ్చాడు. చూడండి ఎంత విశేషమైన బ్రహ్మాండమైనటువంటి విషయం ఉన్నదో. సర్వాంతర్యామి, సర్వరూపుడు, సర్వలోకాలను రక్షించగలిగేటువంటి ఆ యొక్క విశ్వవ్యాప్తుడి చేతనే ఇవన్నీ చెప్పించే ప్రయత్నాన్ని చేశాడు పరమేశ్వరుడు. ఎంత పరమమునులతో కలిసినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి పరమేశ్వరుడు ఈ మాటలు చెప్పి ఆయన కూడా వాళ్ళతో బయలుదేరి విష్ణులోకంలోకి వెళ్ళి, ఓ వ్యాసమునీంద్ర, ఈరోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేతద్వీపం చేరుకుని అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతుల్ని అర్పించి పరమసారతత్వ స్వరూపుడైనటువంటి ఆ విష్ణు ద్వారానే ఆ పరమతత్వాన్ని, పరమసారాన్ని వినడానికి మేమంతా వేచి ఉన్నామయ్యా. పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. ఓ దేవేశ్వర, ఓ శ్రీహరి, ఓ దేవాదిదేవ, ఓ శ్రీమన్నారాయణ, మరి ఈ పరమలోకాలకు ఆరాధ్యుడెవరు, పూజ్యుడెవరో ఆ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టిపరచగలవో, ఏ ధర్మం ద్వారా, ఏ నియమాన్ని పాటించి, ఏ పూజలు చేసి, ఏ ఆచరణలను అనుసరించటం వల్ల ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైనటువంటి జ్ఞానం, ఆయన స్వరూపం. ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టించబడిందో దీనిని పాలించేదెవరు, ఆయన ఏ అవతారాన్ని ధరించి ఈ పనిని చేస్తారో, ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది, సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి, ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమవుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా తెలిపేది నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువు.
వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు. మరి మా అందరి యొక్క పరమేశ్వర మాహత్యాన్ని, ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉందయా, దయచేసి మమ్మల్ని కృతార్థుల్ని చేయమని కోరుకున్నాడు. అప్పుడు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి పరమేశ్వరుడు అడిగేసరికి ఆ పరమాత్మ మాహత్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధనాభూతమైన ధ్యానాన్ని, యోగాక నియమాలను, అష్టాదశ విద్యలను, విరాజమానమైన జ్ఞానాన్ని మరి ప్రసాదించాట. ఓ రుద్రదేవ, బ్రహ్మాది దేవతల్లారా, నేను అందరూ దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకు స్వామిని నేనే. దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుణ్ణి కూడా నేనేనయ్యా. రుద్రదేవ, మనుషుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది, ప్రతి నియమ సదాచరణాలతో సంతుష్టునైనటువంటి నేను వారి మనోరథాలను నెరవేర్చేది నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికారకుణ్ణి, దుష్టనాశకుణ్ణి, శిష్ట రక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాల్లో అనేక అవతారాలను అవతరింపచేసి అఖిల జగత్తు అయినటువంటి ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటానయ్యా. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమ తత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టింపజేసేది నేనే, ఆ స్వర్గాదులను నేనే. యోగిని నేనే, ఆద్య యోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను నేనే, శ్రోతను నేనే. మననకర్తను కూడా నేనేనయా. సంభాషింపబడుతూ విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైనటువంటి పరమ దైవాన్ని కూడా నేనేనయా అని ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా, నేను పదాన్ని, ఇతిహాస స్వరూపాన్ని, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుణ్ణి నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వ్రత తమాన్ని, వాటి వెనుక ఉన్నటువంటి సనాతనాన్ని, ధర్మాన్ని కూడా నేనేనయ్యా. యమ నియమ వ్రతాలు, సూర్యచంద్రమంగళాది గ్రహాలు, నవగ్రహాలు, ప్రాచీన కాలంలో పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు మరి గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధన చేశాడయ్యా. అతని తపస్సు వల్ల సంతుష్టునైనటువంటి నేను సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకోమన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమె దాసిని, దాసత్వాన్ని త్వరగా అక్కడి నుంచి విడిపించమని, అమృతం కావాలని కోరుకున్నాడు గరుత్మంతుడు. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైనటువంటి వారిని గెలిచి నా తల్లిని దాస్య విముక్తిని చేస్తానని కోరుకున్నాడు. ఇక ఆయన వచ్చి మీ వాహనం శాశ్వతంగా నిలిచిపోతాను, మీకు వాహనంగా ఉండిపోతానని గరుత్మంతుడు కోరుకున్నాడు. మీరు వరమిస్తే మహాబలశాలిక, మహాశక్తిశాలిక, సర్వకునిక, పురాణ సంహిత రచకునిక, రచనాకారుడుగా మీ సన్నిధిలోనే ఉండిపోతానని నన్ను కోరుకున్నాడు. మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు కలిగేటువంటి పనులు నేను చేస్తాను స్వామి, ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంత. అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను. ఓ పక్షిరాజా, ఓ గరుత్మంత, నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుందయ్యా. నాగదాస్యం నుండి నీ తల్లిని వినతకు విముక్తి లభిస్తుంది. దేవతలందరినీ కూడా ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలుగుతావు. అట్లాంటి శక్తిని నీకు నేను ఇస్తాను. అంత శక్తి సంపన్నతకు నీవు సాధించి నా వాహనికునిగా నీవు కాగలుగుతావు. అన్ని రకాల విషాలను విరిచివేసే శక్తి కూడా నీకు కలుగుతుంది. నా కృప వల్ల నీవు నా గాథలను సంహిత రూపంలో ప్రవచనాన్ని, నా స్వరూప మాహాత్మ్యాన్ని కూడా నీవే తెలియచేస్తావు. నా గురించి నీవు ప్రవర్తించే పురాణ సంహిత పేరిట గరుడ పురాణం అనేటువంటి ఒక పురాణాన్ని నేను చేత నీవు లోకల్లో ప్రసిద్ధమవుతావు ఓ గరుత్మంత అని ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు గరుత్మంతుడికి. ఓయి వినతాసుత, దేవతాగణాలలో ఐశ్వర్యానికి, శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాల్లో నా ఈ గరుడ పురాణం ఉంటుంది. విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తనలు కూడా వినిపిస్తాయి. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ ప్రణయాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అంటున్నాడు. ఓ పరమశివ, నా ద్వారా గ్రహించినటువంటి గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడు ఈ పురాణాన్ని వినటం వల్ల అబ్బినటువంటి ఆ గారుడీ విద్య బలం వల్ల
ఒక కాలిపోయినటువంటి చెట్టుని కూడా తిరిగి బ్రతికించగలిగేటువంటి శక్తి కలిగింది. గరుడు కూడా ఈ యొక్క గరుత్మంతుని యొక్క శక్తి వల్ల అనేక ప్రాణాల్ని పునర్జీవితాలను చేయగలిగేటువంటి శక్తి ఈ పురాణానికి ఉంది. యక్షి ఓం ఓం స్వాహ అనేటువంటి ఒక మంత్రం ద్వారా ఈ జపం చేసినట్లయితే ఆ పరావిద్యను పొందే యోగ్యత మనకు లభిస్తుంది. ఓ రుద్రదేవ, నా స్వరూపించేటువంటి పరిపూర్ణమైనటువంటి గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన ఈ గరుడ మహాపురాణాన్ని మీరు వినటం, మరి ఈ పురాణ వైశిష్ట్యం వల్ల ఎంతోమందికి మంచి ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు పొందటం, ఈ జ్ఞాన సముద్రం అనేటువంటి ఈ యొక్క జ్ఞాన మార్గంలో మనం కూడా ఒక పిపాసకులుగా అయి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇవి నేటి రోజు గరుడ పురాణ భాగం. సర్వే జన సుఖినో భవంతు.